హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నేపాల్లోని పోఖ్రాలో చిక్కుకున్న తెలుగు పౌరులు మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రత్యేక విమానం ఏర్పాటు పోఖ్రా నుండి కాఠ్మండుకు అక్కడి నుండి విశాఖకు తరలింపు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుంది అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపణ వైసీపీ హయాంలో చేసింది శూన్యమేనని వ్యాఖ్య రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువలో సేవలు రాష్ట్రంలో 96.5% ఈకేవైసీ ప్రక్రియ పూర్తి మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది. ఆయన పర్యవేక్షణలో పోఖరాలో ఉన్న 10 మంది తెలుగు వారిని ప్రత్యేక విమానంలో కాఠ్మండుకు తరలించారు. ఈ విమానం మధ్యాహ్నం 12:40 పోరాకా నుండి బయలుదేరి 1:15 కాఠ్మండ్ చేరుకుంది. అనంతరం కాఠ్మండ్ నుండి విశాఖపట్నం బయలుదేరిన ఇండిగో విమానంలోనే వీరిని రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సహాయక చర్యలను మంత్రి లోకేష్ నేరుగా ఆర్టీజీఎస్ వార్ రూమ్ నుండి సమీక్షించారు. బాధితులను వీలైనంత వేగంగా సురక్షితంగా వారి కుటుంబాల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గా, ఢిల్లీ ఏపీ భవన్ ప్రత్యేక అధికారి అర్జా శ్రీకాంత్, జనసేన నాయకులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఎంపీ సారా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ టీవీ కోర్ట్ and we will reach Lucknow to Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 17 కాలేజీలు ప్రారంభించి 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. 10% నిధులు పెట్టి తామే చేసినట్లు చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం, ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ఏపీలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నాము అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే 96.5% ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ డిజిటల్ ప్రక్రియ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నాదెండ్ల కొనియాడారు. ఈ నెల 15 నుండి అన్ని జిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు. 3 నెలల వరుస రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దవుతుంది అని, వైట్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 762 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం. అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా
ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు చేరికలు, చిరునామాలో మార్పులు, ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈ కేవైసీ చేసిన రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు విడుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలు లేకపోయినా రైతాంగానికి సాగునీరు అందించే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లలో సమృద్ధిగా నీటి నిల్వ చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో నీటిని అందించవచ్చు అని అన్నారు. ఈ సంవత్సరం కాలంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, రికార్డ్స్ కూడా చూస్తూ ఉంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రివ్యూలో చూస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ ఈరోజు చూస్తే 85.6 85.6% ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్నీ కూడా ఈ రోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి. ఇదే గత సంవత్సరం చూస్తే అది 79.4% ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ చూస్తే అది ఏదైతే 8.43 మీటర్స్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. అదే లాస్ట్ ఇయర్ చూస్తే 9.68 మీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈరోజు అనకాపల్లి జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారు. చోడవరం మండలం అడ్డూరు గ్రామ సమీపాన ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ కురుచా నాగభూషణం మృతి చెందారు. ఈయనతో పాటు ఆటోలో ఉన్న కురుచా శంకరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరో 4గురికి చిన్న చిన్న గాయాలు తగలడంతో చోడవరం సిహెచ్సి మండలానికి తరలించారు. వీరంతా చీడికాడ మండలం జైతావరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తెనుగుపూడిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. జిల్లాలోని రావికమతం మండలం గొంప గ్రామ సమీపంలోని మెట్ట వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహన చోదకుడు ఢీకొనడంతో అదుపు తప్పి కింద పడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. మృతుడు బుచ్చయ్యపేట మండలం పెదమదీనాకి చెందిన కంచర్ల రామారావుగా గుర్తించారు. గుడ్డిపలో వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడని రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపారు. డిఎస్సీల ప్రమోషన్లపై పత్రికల్లో వచ్చిన కథనంపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా సంబంధిత పత్రికా ఎడిటర్, స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్, స్టేట్ క్రైమ్ ఇన్ఛార్జ్ తదితరులు విచారణకు హాజరైనట్లు తాడేపల్లి స్టేషన్ సిఐ వీరేంద్ర తెలిపారు. వారిని సుమారు 1.5 గంటల పాటు విచారణ చేసి పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో విచారణ చేసి వీడియో రికార్డింగ్ చేసినట్టు చెప్పారు. వారు కొన్నింటికి సమాధానం ఇచ్చారని, మిగిలిన ప్రశ్నలకు తెలియదని చెప్పారని అన్నారు. పోలీస్ శాఖపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం నేతలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అవన్నీ మేము కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి కోర్టు వారికి తెలియజేస్తాము. దయచేసి అవన్నీ కూడా మేము ప్రెస్ లో చెప్పడానికి అనుకూలత కాదు. స్పందించారా? ఇన్వెస్టిగేషన్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మేము కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో ఇన్వెస్టిగేషన్ చేసి ది ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ అలాగే విత్ వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. నా పేరు వీరేంద్ర బాబు, తాడేపల్లి ఇన్స్పెక్టర్ని. మా దగ్గర తాడేపల్లిలో 2వ తేదీ ఈ మంత్ 2వ తేదీ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు క్రైమ్ నెంబర్ 543/2025 అండర్ సెక్షన్ 61 క్లాస్ 2 అండ్ 196 క్లాస్ 1 అండ్ 353 క్లాస్ 2 3 క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ అండ్ స్పెషల్ యాక్ట్ ద పోలీస్ ఇన్సైడ్మెంట్ అండ్ డిస్ అఫెక్షన్ యాక్ట్ 1922 యాక్ట్ కింద మా దగ్గర కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ప్రధానంగా దాంట్లో రెస్పాండెంట్స్ అయినటువంటి 3గురికి మేము ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎడిటర్ గారికి, అలాగే స్టేట్ బ్యూరో, అలాగే స్టాఫ్ రిపోర్టర్ 3గురికి కూడా మేము గౌరవ కోర్టు వారి ఆదేశం మేరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ తీసుకుని వాళ్ళందరూ కూడా
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసోనెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముదనేపల్లి మండలం పదువాక దేవపూడి మరియు వానుదూరు గ్రామాలలో నరేగా విధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి 100% అంతర్గత రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేవపూడికి 21 లక్షలు ఇచ్చాం, 2 రోడ్లు వేసాం. అన్ని గ్రామాల్లోనూ రోడ్లు మనం పెట్టాం. మనం 14-19 మధ్యలో 64% రోడ్లు వేసాం. ఇంకా ఒక 30% మీద ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 6-7% వేశారు. 5 ఏళ్ళు. అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఎవ్వరికి ఏమన్నంత నిధులు కైకలూరుకి వచ్చింది. అది వేరే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కైకలూరులో రోడ్డు పరిస్థితులు ఇచ్చి మనకి 33 కోట్లు ఇచ్చారు నరేగాలో. కొన్ని ఇప్పుడు ఉండి అయితే రఘురామకృష్ణ గారు 2 కోట్లు వచ్చింది. మన ఏలూరు జిల్లాలో అందరికీ 20 కోట్లు వచ్చింది, నాకు 33 కోట్లు. కలెక్టర్ గారు 5 కోట్లు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక 5 కోట్లు ఇచ్చాను. పరిస్థితి బాగాలేదు. అందుకని నేను కైకలూరులో అన్ని రోడ్లు మళ్ళీ ఏ మహిళ బురదలో తిరగకుండా ఉండడానికి ఉన్నాయి. 4 ఏళ్ళు ఉన్నాయి. 4 ఏళ్ళలో 4వ వంతు భాగం వేసుకుంటా రోడ్లు వేద్దాం. అలాగే డ్రైన్స్ అన్నీ తవ్వించాం. పూర్వం ప్రతి ఏడాది వర్షాకాలం రోడ్లు పంటలు మునిగిపోయి ఇప్పుడు పంటలు ఎక్కడ మునిగినట్టు లేదు. అలాగే కాలువలు, మంచినీళ్ళు, కరెంటు అన్నిటికీ మనం సమస్య చూడాలి. విశాఖ ఉక్కులో స్థానికులను కాదని స్థానికేతరులను కాంట్రాక్టు పనుల్లో పెట్టుకుంటే ఉపేక్షించబోము అని తెదేపా నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు పాతగాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే దానిపైన వైసీపీ విష ప్రచారం చేస్తుంది అని మండిపడ్డారు. ఉక్కులో తొలగించిన కాంట్రాక్టు కార్మికుల స్థానంలో పొరుగు రాష్ట్రాల వారికి అవకాశాలు కల్పించడం బాధాకరమన్నారు. ఆయా విభాగాల్లోని ఏజెన్సీలు, నిర్వాసితులు, స్థానికులకు ముందు ప్రాధాన్యత కల్పించాలి అని డిమాండ్ చేశారు. స్థానికేతరుల నియామకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిర్వాసితులన్నా అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీకి కానీ, అలాగే గాజువాక శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ అపారమైన ప్రేమాభిమానులు ఉన్నాయి. ఈ సంస్థ ఎన్నెప్పుడు కష్టాల్లో ఉన్నా గతంలో ఆదుకున్నది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వమే. ఈరోజు కూడా 14,000 కోట్ల రూపాయలు పరిశ్రమ పరిరక్షణ తీసుకొచ్చి కార్మికుల్ని, నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారిని ఒప్పించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, స్థానిక పార్లమెంట్ సభ్యుల కృషితో, పల్లా శ్రీనివాస్ గారు చొరవతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్ తీసుకొచ్చి దాన్ని పరిరక్షించాం. అదే దురదృష్టమైన సంఘటన ఏంటంటే కొంతమంది అంటే వైకాపా ఇచ్చిన చిల్లరకు ఆశపడి కొన్ని వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం, అలాగే సిఐటియు ప్రభుత్వం పైన, కూటమి నాయకులపైన అవాకులు చవాకులు మాట్లాడుతూ నిర్వాసితుల్లోనూ అలాగే కార్మికుల్లోనూ అనేక ఆందోళన కలిగించే చర్యలు పాల్పడుతున్నారు. ఇది అత్యంత బాధాకరము, అత్యంత ఆక్షేపణీయము. మేము ఒకటే చెప్తున్నాం, ఈ గాజువాకలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని అడిగినా గౌరవ శాసనసభ్యులకి, పల్లా శ్రీనివాస్ గారికి, నిర్వాసితులన్న గాజువాక నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచన మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు నూతన అధ్యక్షుడు తమిరి శివప్రసాదరావు, దొడ్డి సత్యారావులను అభినందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. బీజేపీ, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు. నియోజకవర్గ కమిటీని పూర్తి స్థాయిలో నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. 2029లో కూడా మళ్లీ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నాకు బీసీ గాజువాక నియోజకవర్గంలో బీసీ కమిటీలో సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే తోటి బీసీ నాయకులు అందరూ కూడా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికి కూడా పేరు పేరున
నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని నాకున్న పరిజ్ఞానంతో నాకున్న పరిధిలో నేను పనిచేసి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా 2029 ఎలక్షన్లో గెలవాలనే పట్టుదలతో గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండదు. ఇదే ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, మన గౌరవ పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపుల మేరకు ఈ రోజు నుంచి పనిచేస్తేనే 2029లో ఎలక్షన్లో మనం జెండా ఎగరేయాలి. ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతిష్ఠగా పనిచేయాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న దాంట్లో మన గాజువాక్ ఇంతవరకు కూడా వచ్చిన ప్రోటోకాల్స్ అన్నీ కూడా బీసీ సోదరులందరికీ వచ్చి ఉన్నాయి. అలానే బీసీ ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు ఏమన్నా సరే దీనికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం. నా యందు నమ్మకంతో రెండోసారి కూడా బీసీసీఎల్ అధ్యక్షుడిగా సేవలను అందించుకున్నారు. పార్టీకి, పల్లా గారికి, అలా ప్రసాద్ శ్రీనివాస్ గారికి కూడా ఎప్పుడు నేను విధేయంగా ఉంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, అలాగే నాకు ఇంతవరకు సహకరించారు సోదర సమానుడు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో శ్రీ బాబా గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. కాగా వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉత్సవ కమిటీ ప్రతినిధులు మంగళగిరి రూరల్ పోలీసులు ఇచ్చిన నోటీసును ఫ్లెక్సీగా తయారు చేయించి ట్రాక్టర్పై ఉంచారు. దీంతో పోలీసులకు, ఉత్సవ కమిటీ ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా మండల పరిధిలో ఏ ఒక్క విగ్రహ ఊరేగింపులో లేని నిబంధనలు తమ ఒక్క విగ్రహ ఊరేగింపుకే విధించడం ఏమిటి అని కమిటీ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు. దాదాపు 90% విగ్రహాల ఊరేగింపులో డీజేలు పెట్టారని, తమకు కనీసం తీన్మార్ డబ్బులకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని వాపోయారు. వినాయక నిమజ్జన ఊరేగింపులో భక్తి భావంతో పోలీసుల నిబంధనల మేరకే నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఊళ్ళో అన్ని బొమ్మలకి అన్ని పర్మిషన్లు ఇచ్చి మా దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కనక తప్పెట్లు కూడా లేకుండా నాకు ఈ నోటీస్ ఇచ్చి ఏ విధమైన ఇలాంటి ఏమి పెట్టినా కానీ ఈ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించారండి. ఇది చాలా బాధాకరం. ఇక్కడ ఎంతోమంది ఆడవాళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా పిల్ల జల్ల అందరం కలిసి చేసుకుంటామండి. ఇది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు డీజే పర్మిషన్. ప్రతి ఒక్క బొమ్మ దగ్గర రాజకీయకి సంబంధించిన ప్రతి ఒక్కటే జరిగినాయి. మేము వీళ్ళందరూ చేశారని మేము అడగట్లేదు, వీళ్ళందరూ ఇలా ఏర్పాటు చేశారని కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు. ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకుంటారు. మేము ఈ 15 సంవత్సరాల నుంచి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పనిచేసుకుంటూ వచ్చాం. మేము బాబా గణేష్ ఆధ్వర్యంలో వినాయక ఊరేగింపులు జరిపాం. కానీ మాకే కావాలని ఇది రాజకీయ కక్షపూరితంగా చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు. ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితమే. అదేమంటే నువ్వు పార్టీల పరంగా తీసుకొచ్చి నువ్వు అటుంటావు ఇటుంటావు, నీ మీద మా దగ్గర చాలా కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి, నీ స్క్రీన్ షాట్లు ఉన్నాయి అయ్యి అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. స్టేషన్కి పిలిచి మరి ఏ విధంగా అంటే ఈ నోటీసు తీసుకుంటానికి అని చెప్పి పిలిచారు. నన్ను పిలిచి సిఏ గారు మాట్లాడిన మాటలు చాలా దారుణంగా అనిపించింది నాకైతే. ఏమీ లేదు, నా మీద ఎటువంటి కంప్లైంట్ లేకుండా నీ మీద 2 కంప్లైంట్లు వచ్చినాయి అని చెప్పి అనవసరంగా బూతులు తిట్టి మరీ నన్ను పంపించారు. ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి గుళ్ళోనే బొమ్మను పెట్టుకుంటున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధి ఉప్పాడ తీర ప్రాంతంలో రాకాశీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. బీచ్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ఎగిసిపడుతున్న రాకాశీలలతో కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరడంతో గ్రామం ముంపునకు గురైంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు. వర్మ పరిశీలిస్తున్న సమయంలో రాకాశీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో వర్మ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కొత్తపట్టణంలో పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు చర్యలు చేపడతారని, మత్స్యకారులు ఎవరూ అధైర్యపడొద్దు అని అన్ని విధాలా అండగా ఉంటామని వర్మ తెలిపారు. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం, అది మనం ఆపే పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసింది ఇప్పటి వరకు, కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెరుమాళపురం మత్స్యకారుల మీటింగ్లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా
సపోర్ట్గానే ఉన్నాం. పచ్చికారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడేకంట కొమరగిరి లేఅవుట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZలోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా? ఆ ఏళ్ళ ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో 100 ఎకరాలు తీసుకెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే అవనండి, మేము అవనండి, అందరం కూడా కలిసికట్టుగా మత్స్యకారులకు అండగా ఉన్నాం. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. సక్రమంగా కార్యక్రమాలు, సాయంత్రం భోజన వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షన్ హాల్ ఉంది, తుఫాన్ బిల్డింగ్ 3.5 కోట్లు. ఒకవేళ మొన్నే ఖాళీ చేయించాం. మీరు ఒకవేళ భయంగా ఏమన్నా ఉంటే రాత్రి అక్కడే మన ఈ పక్కనే నాయకర్ 2 కదా, నాయకర్ 2 అక్కడ వెళ్ళి ఉండొచ్చు. ఏది ఏమైనా మేము మీ గురించి చర్యలు సాయంత్రం 4 కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటారని మత్స్యకార సోదరులు. విశాఖ జిల్లా గాజువాక హైస్కూల్ రోడ్లో గల స్వామి విద్యానికేతన్లో పాఠశాలలో జాతీయ అరణ్య షహీదుల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ హేమలత చేతుల మీదుగా మొక్కలు నాటారు. కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా స్కౌట్స్ కార్యదర్శి దాసరి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి 5 కిలోమీటర్ల ర్యాలీని ప్రారంభించారు. పాఠశాల కరెస్పాండెంట్ పాలూరు దేవి, ఉపాధ్యాయులు సింగిరెడ్డి లక్ష్మి, తూర్పాటి సూర్యకుమారి, సాలాపు రూపలత, అచ్యుతిని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకం, అడవుల పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఇది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్సే కాకుండా ప్రతి విద్యార్థి, ప్రతి సంస్థ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. అందరూ భాగస్వాములు అయితేనే మనకి ఈ అడవుల పరిరక్షణ, చెట్ల పెంపకం అనేది జరుగుతుంది. ఈరోజు చాలా ముఖ్యమైనది ఓజోన్ పొర దెబ్బతినడం అని, వాతావరణ కాలుష్యం అని, అలాగే మనకి పొల్యూషన్ రకరకాలుగా మనకి వస్తున్నాయి. వీటన్నిటికీ నివారణోపాయం ఏంటంటే మనం మొక్కలు పెంపకం అలాగే అడవుల పరిరక్షణ. అరణ్య షహీదుల దినోత్సవం అంటారు. ఇది మన ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో 2013 నుంచి 2013 సెప్టెంబర్ 11న ఇది జాతీయ దినోత్సవంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 1730లో జోధపూర్ రాజ్యానికి చెందినటువంటి మహారాజు తను రాజ్యభవనం నిర్మాణం కోసం కేజ్రీ అనే చెట్లను నరికివేసి భవనం నిర్మించమని సైనికులను ఆదేశించగా దానికి సైనికులు ఆ కేజ్రీ అనే గ్రామానికి వెళ్లి ఆ చెట్లను నరికే పనిలో ఉండగా అక్కడ ఉన్నటువంటి బిష్ణోయ్ తెగకు చెందినటువంటి సుమారు 363 మంది ఆ గ్రామంలో నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడాను చెట్లను అది నరకడానికి వీలు లేదని ఆ ప్రాధేయపడినా వినకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, ధైర్యవంతురాలైనటువంటి అమృతదేవి అనే మహిళ తన చెట్టును పట్టుకొని ఈ చెట్టు కంటే నా జీవితం పెద్ద ఎక్కువ కాదు, ఈ చెట్టును నరకాలంటే ముందు నా తలను నరకండి అంటే వెంటనే ఆ సైనికులు ఆవిడ తలను నరుకుతారు. అది చూడలేనటువంటి తన 3 కుమార్తెలు కూడా 3 చెట్లను పట్టుకొని మా తలలు కూడా నరకండి అంటే 3 తలలు నరికేస్తారు. పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనటువంటిది మొక్కల యొక్క పెంపకం. మొక్కల యొక్క సంరక్షణ ద్వారా, మొక్కల్ని అభివృద్ధి చేయడం ద్వారా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకొని వార్తలోని ముఖ్యాంశాలు. నేపాల్లోని పోఖ్రాలో చిక్కుకున్న తెలుగు పౌరులు. మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రత్యేక విమానం ఏర్పాటు. పోఖ్రా నుండి కాఠ్మండుకు, అక్కడి నుండి విశాఖకు తరలింపు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుంది అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపణ. వైసీపీ హయాంలో చేసింది శూన్యమేనని వ్యాఖ్య. రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువలో సేవలు. రాష్ట్రంలో 96.5% ఈకేవైసీ ప్రక్రియ పూర్తి.
మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.